యేసునందున్న ప్రియమైనటువంటి సహోదరి సోదర, ఈ రాత్రి కాలము యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీస్తు టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథము నుండి దినము వాక్య భాగం మనకు బయలుపరిచిన వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 3వ యోహాను రాసిన పత్రిక 1వ వచనం 2వ భాగాన్ని మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చిన్న ప్రార్థన, వాక్యం కొరకు తల వంచని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ భూలోకములో మమ్మల్ని ప్రేమించి ఈ క్రీస్తు టీవీ పరిచర్య ద్వారా అనేకులకు నీ వాక్యోపదేశం అందించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిలుచున్న నీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకోండి. నా ఆలోచన జ్ఞానము నా నుండి వేరు చేయండి. నీ పరిశుద్ధాత్మ నాలో ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క క్రీస్తు టీవీ పరిచర్య ద్వారా వెలుగులోనికి రావడానికి నీ కృప దయచేయండి. మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సోదర, 3వ యోహాను రాసిన పత్రిక 1-2 మరలా చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. నా ప్రియమైనటువంటి తమ్ముడు చెల్లి, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ యోహాను, భక్తుడైన యోహాను రాసిన ఈ పత్రికను మనం పరిశీలిస్తే, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈనాడు లోకాన్ని మనం పరిశీలన చేస్తే వర్ధిల్లటం అంటే ఏమిటి? ఐశ్వర్యము కలిగి వర్ధిల్లటమా, లేక ఆత్మ సంబంధమా వర్ధిల్లటమా, లేక లోకములో సంపాదించుకొని సంపాదనకి వర్ధిల్లటమా? ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలైన మనము, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపం అన్నమాట. ఈ దీపము దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినది. ఈ దీపముని మనం ఏం చేస్తున్నామంటే వర్ధిల్లకుండా ఈ లోకములో ధనాన్ని మనం వర్ధిల్ల చేసుకుంటున్నాము, లేక లోకములో ఉన్న వాటిని సంపాదించుకొని తినుము త్రాగుమని మనకు మనమే గొప్పగా చేసుకుంటూ మానవుడు దేవుని మర్చిపోయి అజ్ఞానుల వలె ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, అన్ని విషయములు మనం సౌఖ్యముగా ఉండాలి. దేవుని బిడ్డలైన మనము ఆత్మ వర్ధిల్లుచు అన్ని విషయములో. చూడండి, ఈనాడు కుటుంబం విషయంలో మనం చూస్తే భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, బిడ్డల మీద సమాధానం లేదు. మనం దేవుని ఎమడిస్తున్నాం, కానీ కుటుంబంలో సౌఖ్యము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. కారణం ఏమిటి అనగా, మన ఆత్మ దేవుని వైపు నడవటం వలన, మన ఆత్మ దేవుని వైపు నడిపించినందువలన అన్ని విషయములు మనం కోల్పోతున్నాము. అన్ని విషయంలో వర్ధిల్లతలా దేవుని బిడ్డలు చెప్పుకుంటున్నాము, కానీ ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, మనం కేవలం దేవుని బిడ్డలమే కానీ లోపల సమస్యలతో నిండుకొని ఉన్నాం. అంటున్నాడు ఇక్కడ, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలి. కానీ ఏ కుటుంబం సౌఖ్యముగా ఉన్నది, ఏ కుటుంబం సమాధానం ఉన్నది, ఏ కుటుంబం సంతోషము ఉన్నది చూసినట్టయితే వీటన్నిటికీ మనకి కోల్పోవటానికి కారణం ఏమిటనగా, హోషేయ గ్రంథం మనం చూసినట్టయితే అక్కడ దేవుడే మనతో తేటగా మాట్లాడుతున్నాడు. చదవండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్టయితే 6:4 చదవండి. యోధా, నిన్ను నేనేమి చేస్తును, తెల్లవారగానే కనపడు మేఘములు ఎగిరిపోయినట్లు పాతకాలపు పడు మంచు వలె ఆరిపోయినట్టు మీ భక్తి నిలవకపోను. ఇక్కడ గమనించినట్టయితే ఎఫ్రాయిము నిన్ను నేనేమందును అన్నాడు. రెండోది, యోధా నిన్ను నేనేమందును అంటే ఎఫ్రాయిం అనగా వెదుగుదల, యోధా అనగా దేవుని స్తుతించుట. ఎఫ్రాయిం వారు ఏమైపోయారు? వెదగలేని వారుగా ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు. కానీ కారణం ఏమిటనగా, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుని విజ్ఞాపనకు రావటం లేదు, దేవుని ఆజ్ఞలు అనుసరించటం లేదు, దేవునికి లోబడని ప్రజల వలె ఉన్నారు. ఎఫ్రాయిం అనగా ఎదుగుదల లేదు వారిలో.
దేవుని బిడ్డలే కానీ వారిలో ఎదుగుదల లేదు. అందుకే యూదా నిన్ను నేనేమి ఉందును అంటున్నాడు. తెల్లవారుజాము కనబడు మేఘము ఎగిరిపోనట్లు, పాతకాలున పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తి నిలవకపోవను. చూసారా ఈనాడు భక్తి ఎలా ఉన్నది? ఎఫ్రాయిము వారి భక్తి, యూదా అనగా స్తుతించుట, వారి భక్తి ఎలా ఉన్నదంటే తెల్లవారుజాము కనబడు మంచు వలె ఉన్నది. తెల్లవారుజామున పడుతుంది మంచు, అది ఎండ కాసే కొంది ఏమైపోద్ది? ఆరిపోద్ది. ఈనాడు క్రైస్తవ భక్తి కూడా దేవుని ఎమ్మడిస్తున్నారు కానీ ఎగిరిపోయే ఆవిరేంటి భక్తితో జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎఫ్రాయిము వారు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుని పనివారిగా ఉండవలసిన వారిని దేవుడు ఐగుప్తు దేశంలోని పాలు తేనె ప్రవహించే దేశానికి వారిని నడిపించి ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన స్థలాలు ఇచ్చి వాళ్ళని బలపరిస్తే చివరికి చూడండి వారు ఆస్వాదింపబడిన తర్వాత వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోకుండా వెదగలేని వారిగా ఉన్నారు. నా ప్రియమైన తమ్ముడు చెల్లి, నీ జీవితం ఎలా ఉన్నది? యేసుని వెంబడిస్తున్నావు కానీ నీ జీవితంలో ఎదుగుదల ఉన్నదా? నీ జీవితంలో నీ కుటుంబంలో వెదుగుదల ఉన్నదా? నీ బిడ్డల్లో వెదుగుదల ఉన్నదా? ఇక్కడ ఎఫ్రాయిము వారు చూడండి వెదగలేని వారిగా ఉన్నారు. కారణం ఏమిటనగా వారు మేఘం ఎగిరిపోయినట్లు వారు పాతకాలం, అంటే మేఘం ఎలా ఉంటుంది? మంచు పడేటప్పుడు చూడండి, వర్షం వచ్చేటప్పుడు మేఘము మనకు కనపడుతుంది, ఆ తర్వాత మరలా కనపడదు ఆ మేఘము. అలాగే ఈనాడు భక్తి చూడండి, మరి క్రైస్తవుల భక్తి ఎలా ఉంది? తెల్లవారుజామున కనబడు మంచు వలె ఉన్నది. అలాగే చూడండి మరలా అంటాడు, ఇంకో మాట కూడా చూడండి, హోషేయ గ్రంథం 4:18 చదవండి. 4:18 ద్రాక్షారసము వారికి చేదాయను, మానక వ్యభిచారము చేయు వారు సిగ్గుమాలిన వారి అవమానకరమైన దాన్ని ప్రేమింతురు. చూశారా? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఎఫ్రాయిము వారు, యూదా వారు ఏమంటున్నారు? ద్రాక్షారసం వారికి చేదయిందన్నమాట. యేసుక్రీస్తు రక్తము శరీరము సర్వలోకానికి ఉచితముగా ఇస్తూ ఉంటే ఈ ద్రాక్షారసం, రుచికరమైన ద్రాక్షారసము వారికి చేదైపోయినది. లోకమున్న త్రాగుడు అది రుచికరంగా ఉన్నది. మానక వ్యభిచారం చేస్తున్నారు, సిగ్గుమాలిన వారుగా ఉన్నారు, అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారు. ఏంటి అవమానం? ఒక త్రాగుబోతు తాగి తన డబ్బు ఖర్చు పెట్టుకుని తాగుతాడు, ఎక్కడో పడిపోయినప్పుడు చూడండి ఎంత అవమానం. దాన్ని కోరుకుంటున్నాడు మానవుడు. పాపం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఆ పాపం ఎన్నకాలం చేసిన తర్వాత ఒక దినం ఆ పాపం బయటపడినప్పుడు ఎంత అవమానం. ఆలోచన చేయండి, మానవుడు ఎంత అవివేకి చూడండి. తాగుడు అవమానకరమ దాన్ని ప్రేమిస్తున్నాడు, వ్యభిచారం అవమానకరమ దాన్ని ప్రేమిస్తున్నాడు, మోసాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఎఫ్రాయిము వారు, యూదా వారు వెదగలేకపోవడానికి కారణం ఏమిటనగా వారు ద్రాక్షారసము చేదాయను, అనగా దేవుని విందును వారు తునీకరించారు, దేవుని ద్రాక్షారసాన్ని దూరం చేసుకున్నారు. లోకములున్న త్రాగుడనే ద్రాక్షారసానికి బానిసలైపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారు ఒళ్ళు తెలియక మత్తులయ్యి ఉన్నారు, మానక వ్యభిచారం చేస్తున్నారు. నా ప్రియమైన తమ్ముడు, యేసుని వెంబడిస్తున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో మానక వ్యభిచారం చేస్తూ నీకు నీవే భక్తిపరుడుగా అనుకున్నట్లయితే నష్టపోతావు. లోకము శాశ్వతము కాదు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు నీ నుండి తొలగిపోవాలంటే నువ్వు అవమానకరమైన త్రాగుడు, నువ్వు కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, కానీ అది నీ నోటికి, నీ బిడ్డలకి, నీ భార్యకి ఇవ్వకుండా అది నీవే జల్సా చేసుకుంటున్నావు. 1 గంట తాగటానికి నీ కష్టార్జితం అంతా వ్యయం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ టీవీ కార్యక్రమం వింటున్న నీవు ఎంతకాలం తాగి నీ జీవితాన్ని, నీ గుండెను, లివర్ని పాడు చేసుకుంటావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక నీ కొరకు ఆ కలవరి సిలువలో తన రక్తమును కార్చి తమ్ముడు చెల్లి అని ప్రేమిస్తున్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూస్తే వారు ద్రాక్షారసము చేదాయను, మానక వ్యభిచారము చేయుచు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మరి ఎంతకాలము సిగ్గుమాలిన జీవితం ఉన్నట్లయితే ఏదైనా మార్చుకో. అవమానకరమైన దాన్ని ప్రేమిస్తూ నన్ను ఎవరు చూడలేదని నీకు నీవే నీతిమంతుడు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రులు మోసం వచ్చేచ్చు, భార్య భర్తను మోసం వచ్చు, భర్త భార్యను మోసం, బిడ్డలు తండ్రిని మోసం చేయొచ్చు. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన హృదయ రహస్యమైన దేవుడు. ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నా యొద్దన్నది జీతం అంటున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూడండి, వారు సిగ్గుమాలిన వారుగా ఉన్నారు, అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారు, మానక వ్యభిచారం చేస్తున్నారు. ఈనాడు లోకంలో క్రైస్తవ బిడ్డలు ఎంతో విచారకరమైన జీవితం చూడండి. దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ
వారి జీవితాలు మార్చబడాల. వారు పైకి భక్తి పరులుగా ఉంటున్నారు. వారి భక్తి ఎలా ఉన్నదంటే తెల్లవారుజాము కనబడు మంచు వలె ఉంది. చూడండి, మున్సిపాలిటీ వారు పంపు నీళ్ళు వదులుతూ ఉంటారు. అది ఎలా వదులుతారు? 3 రోజులకు ఒకసారి వచ్చిపోయేది అలాగా ఉంటుంది. అలాంటిది కాదు మన భక్తి. మున్సిపాలిటీ వారు వదిలే లాంటిది కాదు మన భక్తి. మున్సిపాలిటీ వారు 3 దినాలకు ఒకసారి నీళ్ళు వదిలి ఆపుతారు. అది కాదు భక్తి. యేసుక్రీస్తు అంటాడు, నా మాట విన్నవాడు వాడు కడుపులో జీవజలపు ఊట ప్రవహించును అన్నాడు. అంటే జీవజలపు ఊట మనలో ప్రవహించినప్పుడు మన భక్తి స్థిరముగా ఉంటుంది అన్నమాట. మున్సిపాలిటీ పంపు లాంటి నీ భక్తి నిష్ప్రయోజనం. ఒక్కసారి ఆలోచన వచ్చి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క భక్తి ఎలా ఉన్నదంటే తెల్లవారుజాము పడు మంచు వలె ఉన్నది. మున్సిపాలిటీ వచ్చిపోయే పంపులాగా ఉన్నది. నీ భక్తి ఎలా ఉన్నది? ఈ యొక్క రాత్రి కాలం ఆలోచన వచ్చి నీ భక్తి ఎలా ఉన్నది? ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు నువ్వు చూసావా? ఆ ఫుట్బాల్ ఎలా ఉంటుంది? గుండ్రముగా ఉంటుంది. ఆ ఫుట్బాల్ ఆడే ఒక యవనస్తుడు అది ఎటు తన్నితే అటు వెళుతూ ఉంటుంది. అవునా కాదా? అది ఆడేంతసేపు మనం ఎటు తన్నుతుంటే అటు వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆట ముగించిన తర్వాత ఆ బాలును ఒక మూలను పెడతారు. దానికి జీవం లేదు, ఎటు కదలదు. అంటే నువ్వు ప్రసంగాలు వింటున్నప్పుడు మనసు పొందాలనుకుంటావు. మరి అలాగే మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి దేవుని కొరకు జీవించాలనుకుంటావు. ఆ విన్న కాసేపే నువ్వు సంతోషపడి తర్వాత ఫుట్బాల్ లాగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? ఫుట్బాల్ చూడండి, ఆటగాడు ఉన్నంతసేపు ఉంటుంది కానీ ఆట ముగించిన తర్వాత మూలన ఉంటుంది. అలాగే వాక్యన్నంతసేపు నీలో కదిలింపు ఉంటుంది కానీ వాక్యం మర్చిపోయిన తర్వాత నువ్వు ఒక ఫుట్బాల్ లాగా ఉన్నట్లయితే నీ భక్తి నిలవదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా మానవుడి జీవితము ఆవిరి వంటిది. ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీవు నశించటానికి ఇష్టం లేదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ఎఫ్రాయిము వారి జీవితము, ఏదో వారి జీవితం చూస్తే వారి ఆత్మ వర్ధిల్లటలేదు. అందుకే వారు మానక వ్యభిచారం చేస్తున్నారు. ఒళ్ళు తెలియక మత్తులై ఉన్నారు. నా తమ్ముడు, చెల్లి, నీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయి. నా బిడ్డలు వర్ధిల్లటలేదు, నా కుటుంబము, నా సేవ, నా జీవితంలో ఎందుకు మేలు కలగటలేదు అనగా నీలో ఏదైనా ఉన్నట్లయితే దాన్ని పరీక్షించుకోవడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాము. ఇక్కడ నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ యాహోను భక్తుడు చెప్పినట్లు ఎఫ్రాయిము వారు ఎదగలేకపోయారు, యోధా వారు ఎదగలేకపోయారు. కారణం ఏమిటనగా మానక వ్యభిచారం చేస్తూ ఒళ్ళు తెలియక మత్తులై ఉన్నారు. చూడండి మరో మాట యెజ్కేలు గ్రంథంలో కూడా చూడండి, ఒక మాట చదువుకుందాం. యెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెజ్కేలు గ్రంథము 33, 31. వారు నానాడితో ఎంతో ప్రేమను కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభము అపేక్షించున్నది. ఇక్కడ యెజ్కేలు ప్రవర్త ద్వారా చదువు ఆ మాట 33, 31 మనం చూసినట్లయితే చదవనా? నా జనులు రాదిగిన విధంగా నీ యొద్దకు వచ్చి నీ మాటలు విందురు కానీ ఉందురు కానీ చాలు. ఇక్కడ గమనించినట్టయితే వారు దేవుని మాటలు వినడానికి వస్తున్నారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు అంటున్నాడు యెజ్కేలు ప్రవర్తన. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు కానీ వారి హృదయము లాభము అపేక్షిస్తున్నది. ఈనాడు భక్తి ఎలా ఉన్నదంటే లాభాన్ని, దేవుని మందిరానికి వస్తే మాకు లాభము, వ్యాధులు పోతాయి, దేవుని యొద్దకు వస్తే బాగుపడతాము, దేవుని యొద్దకు వస్తే ఆస్వాదింపబడతాము, లాభాన్ని కోరుకుంటున్నారు కానీ మొదట హృదయమును వారు చెడుతనాన్ని బాగు చేసుకోవట్లేదు. హృదయము లాభాన్ని అపేక్షిస్తున్నది. నీ జనులైనట్టు ఉంటున్నారు, నీ మాటలు వింటున్నారు కానీ వాటిని అనుసరించగా ప్రవర్తింపట్లేదు. నా తమ్ముడు, చెల్లి, దేవుని మాటలు వింటున్నావు కానీ అనుసరిస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావు కానీ భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావు కానీ నీ ఆత్మ వదిలిపోవడానికి కారణం ఏమిటనగా నీవు లాభాన్ని అపేక్షిస్తున్నావు. అనగా పైకి భక్తి పరులుగా ఉంటూ నీ జీవితాన్ని నీవు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు. చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూడండి, ఎంతో ఆశీర్వదింపబడిన దేవుడు ఆస్వాదించితే వారు చివరికి ఏమైపోయారంటే ఎఫ్రాయిము వారు వెదగలేని వారిగా ఉన్నారు. ఈనాడు ఆత్మ చూడండి వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో మనం సౌఖ్యముగా ఉండాలి. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే నీ జనులెట్టుగా కూర్చుంటున్నారు, నీ మాటలు వింటున్నారు, ప్రేమను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం లాభము అపేక్షిస్తుందనగా వారు పెదవులతో గనపరుస్తూ హృదయములో మోసము, అబద్ధము, వేషధారణ, అసూయ, కపటము, పైకి భక్తి పరులుగా ఉండి వారి జీవితాన్ని నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే ఆశ్చర్యాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీ చేతులారా నీవు నష్టపరుచుకుంటున్నావు. అందుకే మనం ఎదగలేని వారిగా ఉన్నామా? యోహాను సువార్తలో ఎవడు నా యందు నిలుచును వాడు బహుగా ఫలించును. చూసారా, దేవునిలో నిలిస్తే మనం ఫలిస్తాము, అభివృద్ధి పొందుతాము, మన ఆత్మ అన్ని విషయాలు వర్ధిల్లుచూ ఉంటుంది అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటలు వింటున్నాము, విని మర్చిపోయి బయటికి వెళ్ళి లోక కార్యాలు చేస్తున్నాం, సీరియల్ చూస్తున్నాం, టీవీలో ఉన్న అసహ్య కార్యాలు చూస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ మనమే మోసపరుచుకుంటాం. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు. ఒకవేళ నన్ను ఎవరు చూడలేదు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఆయన సన్నిధికి వస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ప్రేమను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం దేవునికి దూరముగా ఉన్నది. నీ హృదయం దేవునికి దూరంగా ఉన్నట్లయితే నా కుమారుడు, నా తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నా, కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము, చెడిపోయిన నీ హృదయాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ లోకములు ఎవరు కూడా నిన్ను బాగు చేయలేరు. డాక్టర్ల కంటే పరమ డాక్టర్ యేసుక్రీస్తు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి. నీ కుటుంబం ఇంకా నువ్వు వర్ధిల్లలేదంటే కారణము నీలో ఉన్న సమస్యలు. నీ కుటుంబం వర్ధిల్లలేదంటే కారణం నీ భక్తి నీ కుటుంబాన్ని దీవించబడాలి. నీ భక్తి ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి. నీ భక్తి ద్వారా నీవు చేస్తున్న వ్యాపారం దీవించబడాలి. నీ భక్తి ద్వారా నీ పిల్లలు ప్రయోజకులు కావాలి. కానీ నీ భక్తే నీ కుటుంబానికి శాపముగా మారకూడదు. ఈనాడు అనేకులు చూడండి భక్తిని కనపరుచుకుంటున్నారు, కానీ ఆ భక్తిలో శక్తి లేని వారుగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూస్తే ఎంతో గౌరవకరంగా ఉన్నది. అందుకే గలతీలు అంటాడు చూడండి, గలతీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5:16 గలతీలు రాసిన పత్రిక చూసినట్లయితే మనం ఆత్మ వదిలిపోవడానికి కారణం ఏమిటనగా శరీరకాలు స్పష్టమైన అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇలా కొన్ని రకములైన చూడండి శరీర కార్యాలు ఉన్నాయి. ఈ శరీర కార్యంలో అసూయ, కోపము, కపటము, వేషధారణ, ఇవన్నీ విగ్రహారాధనగా ఉన్నాయి. వ్యభిచారము, ఇవన్నీ మనలో నిండినప్పుడు మన ఆత్మ ఎలా వర్ధిల్లుతుంది? మన ఆత్మ వర్ధిల్లాలి అన్ని విషయంలో. అంటే మనలో కోపం ఉండకూడదు, మోసం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. వీటన్నిటిని మనం మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలి ఉన్నప్పుడే మన ఆత్మ అన్ని విషయంలో వర్ధిల్లుచూ ఉంటుంది. నీ ఆత్మ వర్ధిల్లకపోవడానికి కారణం ఏమిటనగా నీవు చేసిన ఆ భక్తిలో దేవునికి అయిష్టమైన కార్యాలు, నీలో మోసము, అబద్ధము, వేషధారణ, అసూయ నింపుకొని పైకి భక్తి పనులుగా ఉంటూ నీ ఆత్మ వర్ధిల్లలేదని నువ్వు అనుకున్నట్లయితే ప్రయోజనం లేదు. ఈసాకు ఆ దేశం ముందు విత్తనం వేసి అది 100 ఫలము పొందెను, క్రమక్రమాన వర్ధిల్లెను. ఆ దేశంలో అభివృద్ధి పొందాడు, వర్ధిల్లాడు. కారణం ఏమిటనగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఐగుప్తు దేశంలో కూడా యోసేపు దేవుడు తోడుగా ఉన్నప్పుడు వర్ధిల్లుచూ ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడ తోడుగా ఉంటాడు, దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడు, ఆ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది అన్నమాట. యోసేపు ఒంటరిగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు, అయితే దేవుడు తోడుగా ఉన్నాడు, వర్ధిల్లుచూ ఉన్నాడు. ఇక్కడ శరీర కార్యాలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అవేవనగా జారత్వము, అపవిత్రత. మరి యోసేపు అపవిత్రత, జారత్వము, వ్యభిచారము విడిచిపెట్టాడు, దేవుని కొరకు జీవించాడు, దేవుని బిడ్డగా ఉండాలని ఇష్టపడ్డాడు. కానీ పాపము చేయడానికి తన మనసు ఒప్పుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిగెత్తినప్పుడు చెరసాల్లో వేశాడు, శ్రమ అనుభవించాడు. ఆయనను చూడండి వర్ధిల్లాడు. మరలా అదే దేశానికి దేవుడు చక్రవర్తిగా చేశాడు. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలి. అన్ని విషయంలో ఎవరు సౌఖ్యముగా ఉన్నాడు చూసినట్లయితే యోసేపు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉన్నాడు, వర్ధిల్లాడు. ఇస్సాకు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉన్నాడు, ఏ దేశంలో కూడా వర్ధిల్లుతూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు, ఎఫ్రాయిము వారు వెదకలేకపోయారు, యూదా వారు వెదకలేకపోయారు. కారణం ఏమిటనగా వారు మానక వ్యభిచారము చేస్తున్నారు, ఒళ్ళు తెలియక మత్తులై ఉన్నారు, అవమానకరమైన దాన్ని ప్రేమిస్తూ వారు వర్ధిల్లలేకపోతున్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా ప్రతి కుటుంబంలో త్రాగుడుతో నష్టపోతున్నారు, అవమానకరమైన త్రాగుతున్నారు. భార్యలు రక్షింపబడితే భర్తల త్రాగుళ్ళు, కుటుంబంలో ఎన్నో సమస్యలు, వారి సంపాదన అంతా చిల్లి సంచిలో వేసినట్లుగా ఉన్నది. కనుకని ఏ కుటుంబంలో వర్ధిల్లటం లేదు, ఏ కుటుంబంలో సమాధానము లేదు, ఏ కుటుంబంలో సంతోషము లేదు, ఏ కుటుంబంలో శాంతి లేదు. కారణం ఏమిటనగా శరీర కార్యాలు వారిలో నింపుకొని ఉన్నారు.
శరీర కార్యాలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ శరీర కార్యాల వల్ల వారి జీవితాల్లో ఏ మేలును కూడా పొందలేకపోతున్నారు. అందుకే గలతీలో కూడా అంటాడు చూడండి, 4 పదాలు చూస్తే తండ్రి, గలతీ 4:6 చూసినట్లయితే, తండ్రిని మొరపెట్టు తన కుమారునికి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించును. ఇక్కడ గమనించినట్లయితే గలతీ 4:6 చూసినట్లయితే, తండ్రి అనే మొరపెట్టు తన కుమారునికి ఆత్మ దేవుడు మనకు హృదయమునకు పంపును. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే తండ్రి అని మనం మొరపెట్టినట్లయితే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయమునకు పంపును. మనం మొరపెట్టాలి, తండ్రి నా కుటుంబం వర్ధిల్లలేదు, నా బిడ్డలు వర్ధిల్లలేదు అని నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో దేవుని ఆత్మ మన హృదయంలోనికి పంపినప్పుడు మనలో ఉన్న చెడు కార్యాలు, మనలో చెడు తలంపులు మన నుండి వేరైపోతాయి అన్నమాట. మనలో ఉన్న చెడు కార్యాలు తొలగిపోవాలంటే దేవుని సన్నిధిలో నీ పాపమును ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నీ అతిక్రమము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో నీవు ఏవైతే దాచిపెట్టున్నావో వాటిని విడిచిపెట్టుకోవాలి. అందుకే అతిక్రమము దాచిపెట్టిన వాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే వర్ధిల్లుతాడు, ఆశీర్వదింపబడతాడు. వర్ధిల్లకపోవడానికి ఇంతకాలం కారణం ఏమిటనగా నువ్వు దాచిపెట్టుకుంటున్నావు. మనుషులకి అయితే భక్తి పనులుగా ఉంటున్నావు, లోపల నీలో పాపము దాగి ఉన్నది, మోసము దాగి ఉన్నది. నువ్వు పశ్చాత్తాపడట్లా దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావు, మళ్ళా పాపం చేస్తున్నావు. త్రాగు నువ్వు మాన్ననుకు అంటున్నావు, మళ్ళా తాగుతున్నావు. అబద్ధం ఆడినంటున్నావు, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. ఈ దినం నేను మందు తాగనంటున్నా, మళ్ళా మందు తాగుతున్నావు. కనుకనే నీ భక్తిలో స్థిరమైనది లేదు. కనుకనే అందుకే దావీదు అంటాడు, దేవా నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నా తమ్ముడు, చెల్లి, ఈ టీవీ కార్యక్రమం వింటున్న నీవు ఈ వాక్యోపదేశం నీ జీవితంలో ఆనందము, సంతోషం కలగాలంటే నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములు సౌఖ్యముగా వర్ధిల్లుతున్నావని ప్రార్థించుతున్నాను. నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే ఏమి చేయాలంటే ఏసేబు వలె పాపాన్ని విడిచిపెట్టినట్లయితే వర్ధిల్లుతావు. ఇసాకు వలె ఏ దేశం వెళ్ళినా ఇసాకు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వర్ధిల్లకపోవడానికి కారణం ఏమనగా మానక వ్యభిచారం చేస్తున్నారు, ఒళ్ళు తెలియక మత్తులై ఉన్నారు, అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారు. మరి తెల్లవారుజాము కూర్చు మంచు వలె ఉంది ఎవరో భక్తి. కనుకనే వారి భక్తిలో వెదుగుదల లేదు. మరి నూతన సంవత్సరం నీ భక్తిలో వెదుగుదల కావాలంటే శరీర కార్యాలు నీలో ఉన్న జారత్వం, అపవిత్రత, దొంగతనం, మోసం, అబద్ధం తీసివేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుని ఆత్మ నీ హృదయానికి పంపుతాడు. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సమస్యలు అన్నీ కూడా తీర్చబడతాయి. వింటున్న నీవు గత సంవత్సరం 2015లో ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కానీ నువ్వు ఇంకా డెవలప్మెంట్ కాలేదంటే, నీ ఆత్మ వర్ధిల్లట్లేదంటే కారణం ఏమిటనగా నువ్వు దేవుని విషయంలో మరి అవివేకముగా, మోసకరంగా జీవిస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజల వల్లే పెదవులతో గనపరుస్తున్నావు, హృదయము లాభాన్ని అపేక్షిస్తున్నట్లయితే ఉన్న పాటున నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నా కుటుంబం, నా బిడ్డలో దీవించబడాలి, నా ఆత్మ వర్ధిల్లలేకపోతుంది, కారణం ఏమిటి అని నువ్వు కన్నీరు విడిచి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి ఈ నూతన సంవత్సరం నీ కుటుంబాన్ని, బిడ్డలు దీవిస్తారు. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అని యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2016 సంవత్సరం ప్రభు, ఈ ఫిబ్రవరి నెలలో నాయన నీ బిడ్డలో టీవీ కార్యక్రమం కూర్చొని తండ్రి ఎందరైతే వాక్యం వింటున్నారు ప్రభు, వారి జీవితాల్లో నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో సౌఖ్యముగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను తెలియజేసావు తండ్రి. ఏ కుటుంబంలో సౌఖ్యము లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ కుటుంబంలో సంతోషము లేదు, ఏ ఆత్మ వర్ధిల్లలేకపోతుంది, కారణం ఏమిటనిగా నువ్వు వాక్యం ద్వారా తెలియజేసావు తండ్రి. మానక ఏ విచారం చేస్తున్నారు, ఒళ్ళు తొలిక మత్తులై ఉన్నారు, అవమానకరమైన దాన్ని ప్రేమిస్తున్నారు, తెల్లవారుజాము కనబడు మంచు వలె ఉన్నది మీ భక్తి అన్నావు తండ్రి. కనుకనే మా కుటుంబాల్లో సమాధానం, సంతోషము లేదు ప్రభు, మా కుటుంబంలో ఆనందం లేదు నాయన, మా కుటుంబంలో ఎలాంటి మేలు జరగట్లేదు, కారణము నాయన మా పాపాలే ప్రభు. ఈ దినాన మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. మా పాపాల నుండి మాకు విడుదల ఇవ్వండి ప్రభు. మా ఆత్మ వర్ధిల్లడానికి నీ కృప దయచేయండి ప్రభు. ఈ టీవీ కార్యక్రమం ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించు నాయన. అప్పుల సమస్యల నుండి యేసు రక్తములో విడుదల ఇవ్వండి ప్రభు. నీవు మా కొరకు ఆ కలవర సిలువలో కార్చి రక్తమును బట్టి ప్రతి కుటుంబానికి సమాధానం, సంతోషం దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. మీరే నాయన ఈ యొక్క కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరికి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. పాస్టర్ గొంగటి జాన్
సియోను ప్రార్థనా మందిరము, ఎండిఓ ఆఫీస్ ఎదురు, చౌటుపాలెం రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. సెల్ నంబర్ 8019147662. సెల్ నంబర్ మరొకసారి 8019147662.